హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. చాలామంది అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ మేరకు జేఎల్ మ్యాథమెటిక్స్ యొక్క ఒక సర్వే నిర్వహించి దానికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని కొంత అక్యురేట్గా క్యాలిక్యులేట్ చేసి మేము కూడా కొన్ని పారామీటర్స్ వాడి రిజర్వేషన్స్ అండ్ రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లికేబుల్ చేస్తూ కొంత శాస్త్రీయ పద్ధతులు అధ్యయనం చేసి మేము ఒక కట్ ఆఫ్ మార్క్స్ని ఈ వీడియో ద్వారా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ని అందిస్తున్నాం. ఇది మా యొక్క అవగాహన మీద, అంటే మాకున్న అనాలిసిస్ మీద అభ్యర్థుల యొక్క అవగాహన కొరకు ఇస్తున్నది మాత్రమే, కానీ ఇది ఫైనల్ కట్ ఆఫ్ కానీ ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కానీ అనుకోకూడదు. అంటే మా దగ్గర మనం చేసిన దాదాపు ఒక 450-500 మెంబర్స్ వరకు మార్క్స్ చెప్పడం ద్వారా వాళ్ళు ఒక గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి రకరకాల కేటగిరీస్ వైజ్గా క్యాండిడేట్స్ మాకు మార్క్స్ తెలియజేయడం ద్వారా అభ్యర్థుల యొక్క కోరిక మేరకు మాత్రమే ఈ అనాలిసిస్ని మీకు అందిస్తున్నాం. ఓకే, సో అనాలిసిస్ చూసే ముందు ప్రజెంట్ గురుకుల పరీక్షలు అయిపోయాయి, టీఎస్పీఎస్సీ జేఎల్ పరీక్షలు అయిపోయాయి, నెక్స్ట్ డిఎస్సి కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. దానికి మనకి ఇంకొక 60 రోజుల సమయం అయితే ఉంది. అంటే 60 రోజులు కాకపోయినా ఆల్మోస్ట్ ఆల్ నవంబర్ 20 అని అంటే అక్టోబర్ అండ్ నవంబర్ కలుపుకుంటే ఒక 50 డేస్ టైం ఉంది. ఈ 50 రోజుల్లో మీ యొక్క జిల్లాలో ఒక పోస్ట్ ఉన్నా సరే, 2 పోస్టులు ఉన్నా సరే, ఇంటెన్సివ్ బ్యాచ్ 1:2 మెంబర్స్ని మనం ఆ జిల్లా నుంచి తీసుకుంటాం. అంటే జిల్లాలో కేటగిరీలో ఒక పోస్ట్ ఉంటే ఇద్దరికి ఇంటెన్సివ్ బ్యాచ్లో అడ్మిషన్ ఇస్తాం. దానికి సంబంధించిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ని మీకు అందిస్తున్నాం. డైలీ ఈవినింగ్ 6 to 10 మీకు లైవ్ క్లాస్ అండ్ రికార్డెడ్ క్లాస్ ఉంటుంది. దాంతోపాటు డైలీ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. సార్, ఎందుకు మరి నార్మల్గా ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, గతంలో జరిగిన పరీక్షల్ని కనుక గమనిస్తే పేపర్ సులభంగా వచ్చినా సరే, హార్డ్గా వచ్చినా సరే మనకు సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. అంటే పూర్తి స్థాయిలో మ్యాథమెటిక్స్లో బైకి మార్క్స్ చేసే విధంగా ఒక్క పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్ట్ కూడా మన అభ్యర్థులకి, మన విద్యార్థులకే వచ్చే విధంగా పూర్తి స్థాయిలో నూతన సిలబస్కి అనుగుణంగా మీకు ఈ క్లాసెస్ని అందిస్తున్నాం. కాబట్టి జయశంకర్ అకాడమీలో మ్యాథమెటిక్స్ సంబంధించిన బెస్ట్ కోచింగ్ అనేది అందిస్తున్నాం. అది ఆల్రెడీ ఇట్స్ ఏ బ్రాండెడ్. డిఏఓ కోసం కానీ, గురుక్లాస్ కోసం కానీ, అండ్ మొన్న జేఎల్కి కానీ, ఇప్పుడు వస్తున్న డిఎస్సికి కానీ హ్యూజ్ రెస్పాన్స్ చూస్తూ ఉంటే వీఆర్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద మ్యాథమెటిక్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. కాబట్టి మీరు ఈ కొద్ది సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ని మాతో పాటు మా మెంటార్షిప్లో, మా గైడెన్స్లో కనుక మీరు ప్రిపేర్ అయితే ఒక్క ఉద్యోగం ఉన్నా సరే మీకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా వచ్చే విధంగానే మా యొక్క గైడెన్స్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది అందిస్తాం. అందుకే దీన్ని జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్ అన్నాం. లిమిటెడ్ అడ్మిషన్స్ తీసుకుంటాం. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాల కోసం 8885607060కి కాల్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే, ఇది మేము సర్వే చేసిన, అంటే మాకు వచ్చిన అభ్యర్థుల నుంచి వచ్చిన వివిధ మార్కుల యొక్క వివరాలు. టాప్ మల్టీ జోన్లో 367 మార్కుల్ని మనం గమనించవచ్చు మల్టీ జోన్ 1లో. మల్టీ జోన్ 2లో టాప్ స్కోర్ 363గా మనం గమనించవచ్చు. కాబట్టి అంటే ఇట్స్ ఏ ఈజీ పేపర్ అయిపోగానే నేను ఎగ్జాక్ట్గా ఏదైతే చెప్పి ఉన్నాను, అంటే టాప్ స్కోర్ ఎంతవరకు రావచ్చు చెప్పాను. ఆల్రెడీ ఎంతవరకు పేపర్ 1 చేసినా సరే 100 మార్కుల వరకు చేస్తారు. పేపర్ 2 చేస్తే 120-125 మార్క్స్ మాత్రమే చేయగలరు. కాబట్టి వాళ్ళకు వచ్చిన మార్క్స్ 250-260 రేంజ్లో ఉంటాయి. ఇక 100-110 రేంజ్లో ఉంటాయి. కాబట్టి టాప్ స్కోర్ అనేది 360-370 వరకు ఉంటుందని ఎగ్జామ్ అయిపోయిన గంట లోపే మీకు ఒక అనాలిసిస్ వీడియోని చేసి ఉన్నాం. కాబట్టి అదొకసారి చూడండి. చూస్తే మీకు కూడా మనం ఎంత సైంటిఫిక్గా అనాలిసిస్ చేస్తాం, అంతే సైంటిఫిక్గా కోచింగ్ ప్రోగ్రామ్స్ కానీ, మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ కానీ ఎలా అందిస్తామన్నది మీకు అర్థమవుతుంది. అందుకే ఎక్కువ మంది విద్యార్థులు మన యొక్క అనాలిసిస్ని కానీ, మన యొక్క నమ్మకాన్ని కానీ చూస్తారు. ఇక్కడ చూసినట్లయితే సో మెనీ క్యాండిడేట్స్ ఆర్ దాన్ని ఫామ్ నింపేసి వారి యొక్క మార్క్స్ని మనకు అందించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి పీడిఎఫ్ ఫైల్ అనేది మీకు మన యాప్లో అందుబాటులో ఉంది, జయశంకర్ అకాడమీ యాప్లో. జయశంకర్ అకాడమీ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన, అంటే ఏదైతే మనం మెరిట్ లిస్ట్ తయారు చేశామో మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2కి సంబంధించిన కంప్లీట్ మెరిట్ లిస్ట్, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఖచ్చితంగా జేఎల్కి ప్రిపేర్ అయి ఉన్నారో, దాదాపు వాళ్ళందరి యొక్క సీరియస్ ఆస్పిరెంట్స్ యొక్క ఆల్మోస్ట్ ఆల్ మార్క్స్ నిజాయితీగానే పెట్టి ఉన్నారని మేము అనుకుంటున్నాం. అలా పెట్టి ఉన్న వారి యొక్క మార్క్స్ అన్నీ కూడా ఓకే
మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో ఈ పీడిఎఫ్ని కనుక మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. జయశంకర్ అకాడమీ యాప్లో మీకు ఈ జేఎల్ మెరిట్ లిస్ట్ అంటే ఎక్స్పెక్టెడ్ మెరిట్ లిస్ట్ అని ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. దాన్ని మీరు చూసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్లో కానీ పెట్టట్లేదు, ఓన్లీ మన జయశంకర్ అకాడమీ యాప్లో మాత్రమే దీన్ని అందుబాటులో ఉంచుతున్నాం. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగానే చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే కట్ ఆఫ్ సంగతి చూస్తే వెన్ వి అబ్జర్వ్ ద మల్టీ జోన్ 1 జనరల్ కేటగిరీ వచ్చేసి 367 టాప్ స్కోర్గా ఉంది. అండ్ ఇక్కడ జనరల్ కేటగిరీలో అభ్యర్థులు ఉమెన్ అండ్ జనరల్ అంటే మెన్ క్యాండిడేట్స్ ఇద్దరు వస్తారు కాబట్టి మనకు 318గా మనం ఈ కట్ ఆఫ్ మార్క్స్ని గమనించవచ్చు. 318 318 వరకు వచ్చినా సరే మనకి ఒక ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. 1:2లో మనం ఉండే ఛాన్స్ ఉంది. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద 1:2. మనకి మామూలుగా ఈ మల్టీ జోన్ 1లో ఉన్న పోస్టులు జనరల్లో చూసినట్లయితే 16 పోస్టులను మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 16 పోస్టులకు సంబంధించి ఇది 16 మంది యొక్క టాప్ లిస్ట్ 318. ఓకే, అదేవిధంగా ఉమెన్ యొక్క కేటగిరీ వైజ్గా చూస్తే ఉమెన్కి 280 మార్క్స్ని మనం కట్ ఆఫ్గా చూసుకున్నట్లే చూడొచ్చు. అంటే ఇదేదో ఊరికే నోటికి వచ్చింది చెప్పడం కాదు, మీరు పంపిన మార్క్స్ని అనాలిసిస్ చేసి యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇచ్చిన రోస్టర్స్ ప్రకారం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది టాప్ లిస్ట్లో ఉన్నారు అన్న విషయాన్ని అబ్జర్వ్ చేసి మీకు అందిస్తున్న కట్ ఆఫ్. కాబట్టి జనరల్ కట్ ఆఫ్ 318 ఉంటుంది. మల్టీ జోన్ 1 ఇది, దిస్ ఈజ్ ఫర్ మల్టీ జోన్ 1. సో ఉమెన్ కట్ ఆఫ్ 280గా ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 261 అండ్ ఉమెన్కి వచ్చేసి 242. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థుల దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లేదు అని మాకు అర్థమైంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉన్నవారు ఫిలప్ చేసిన వారు తక్కువ మంది కనబడ్డారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎవరికైతే ఉండి వాళ్ళకి కొద్దిగా మార్క్స్ చూడండి, 280 నుంచి 240 అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 40 మార్క్స్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ఓపెన్ కేటగిరీకి. 318 to 261 ఇక్కడ కూడా ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-25 మార్క్స్ యొక్క వేరియేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు ఈ వేరియేషన్ అంటే ఓపెన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోవడమే. కాబట్టి దయచేసి మీరు ఈడబ్ల్యూఎస్ కనుక ఎలిజిబిలిటీ అయితే మీరు ఖచ్చితంగా రాబోయే పరీక్షల కోసమైనా సరే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, అండ్ ఈడబ్ల్యూఎస్ యొక్క కట్ ఆఫ్ 261 ఉంటుంది అండ్ ఉమెన్ కట్ ఆఫ్ 242గా ఉండడానికి అవకాశం ఉంది. అండ్ బీసీఏ వచ్చేసి 269 అండ్ జనరల్ కేటగిరీ అండ్ 212 యాజ్ ఉమెన్ కేటగిరీ. ఉమెన్ కేటగిరీ మల్టీ జోన్ 1లో బీసీఏ వచ్చేసి 212గా మనం గమనించవచ్చు. అదేవిధంగా బీసీఏ జనరల్ కట్ ఆఫ్ 269గా చూడవచ్చు. అదేవిధంగా బీసీబీ సంగతి చూస్తే బీసీబీ యొక్క జనరల్ కట్ ఆఫ్ 300గా మనం గమనిస్తాం. అదేవిధంగా ఉమెన్ కట్ ఆఫ్ 270గా మనం చూసి ఉన్నాం. ఓకే, సో బీసీసీలో మల్టీ జోన్ 1లో ఒకే ఒక పోస్ట్ ఉంది, అది 225 వచ్చిన వ్యక్తి ఉన్నారు. సో వాళ్ళకి మాత్రం అంటే ఇది ఉమెన్కి వచ్చాయి 225 బీసీసీలో. కాబట్టి ఒక పోస్టే ఉంది, 225 వస్తే ఉద్యోగం రావడానికి అవకాశం. అంటే ఇది మాకు వచ్చిన మార్క్స్ ప్రకారం మేము అనాలిసిస్ చేస్తుంది. ఇంకా చాలామంది పెట్టని వాళ్ళు ఉంటారు, అంటే గమ్ముగా మాకెందుకు రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది మనకున్న లిస్ట్ ప్రకారం మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనికి ఒక 5-10 మార్కుల వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అంటే నాకు తెలిసి ఇదే ఉండకపోవచ్చు, ఇంతకంటే తగ్గడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే 13 క్వశ్చన్స్ అండ్ జనరల్ స్టడీస్తో కలుపుకుంటే దాదాపు ఒక 16-17 క్వశ్చన్స్ ఒక ఆబ్జెక్షన్స్ మనం రైజ్ చేయడం జరిగింది. ఆ ఆబ్జెక్షన్స్ వల్ల కొంతమందికి మార్కులు పెరగచ్చు, కొంతమంది మార్కులు తగ్గడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. మీ యొక్క అవగాహన కొరకు మీరు ఇచ్చిన మార్క్స్ ఆధారంగా మేము ఇస్తున్న కట్ ఆఫ్. అండ్ ఇందులో కూడా మీరు ఎంత నిజాయితీగా మార్క్స్ ఇచ్చారో కూడా మాకు తెలియదు. సో 350 అంటే 330 వచ్చినా సరే పోన్లే 350 పెడదాం ఎవరేమనుకుంటారో అని చెప్పేసి అనే విషయం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరేమనుకుంటారో అన్న బాధ మీకు అక్కర్లేదు. ఎందుకంటే మేము ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా మీ యొక్క నేమ్ కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ ఏది కూడా ఎంటర్ చేయలేదు. జస్ట్ విచ్ జోన్ అండ్ విచ్ కేటగిరీ, పేపర్ 1 మార్క్స్ ఎన్ని, పేపర్ 2 మార్క్స్ ఎన్ని, టోటల్ మార్క్స్ ఎన్ని. సో మీ యొక్క ప్రైవసీ, మీ యొక్క గోప్యత అనేది మాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ యొక్క నేమ్ ఎక్కడ కూడా రివీల్ చేయట్లేదు. కాబట్టి మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే, రైట్. నౌ బీసీడీకి వచ్చేసరికి 311 మార్కులు జనరల్ కట్ ఆఫ్గా ఉండొచ్చు అండ్ 277 మార్కులు ఉమెన్ కట్ ఆఫ్గా ఉంటుంది మల్టీ జోన్ 1లో. అదేవిధంగా బీసీఈ కేటగిరీకి వచ్చేసరికి 313 అండ్ బీసీఈ కేటగిరీలో మనం జనరల్ కట్ ఆఫ్ చూడొచ్చు
అదేవిధంగా 235 బీసీఈ ఉమెన్ని చూడొచ్చు. అదేంటి సార్, బాయ్స్కి జనరల్ కట్ ఆఫ్ 313 ఉంటుంది, ఉమెన్ కట్ ఆఫ్ 235 ఉంటుంది, 80 మార్కుల వేరియేషన్ ఉంటుందా అని కూడా నన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ బీసీఈ ఉమెన్ క్యాండిడేట్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు పరీక్ష రాసిన వాళ్ళు. అందులో మార్క్స్ ఇంత 230 240 పైన వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అందులో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు తక్కువ ఉండొచ్చు. ఓకే, సో అది నేను అనేది. కాబట్టి 313 బీసీఈ జనరల్ కేటగిరీ ఓపెన్ కట్ ఆఫ్ అండ్ 235 235 జనరల్ కట్ ఆఫ్ ఉమెన్ కట్ ఆఫ్గా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ కంపారిజన్ చేస్తారు. సార్ బీసీడీకేమో 311 అంటున్నారు, బీసీఈకేమో 313 అంటున్నారు. ఎలా అండి మీరు ఇలా చేస్తే అని అంటే, బీసీడీలో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది, బీసీఈలో పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది. అండ్ బీసీఈలో తక్కువగా ఉన్న పోస్టుల సంఖ్యని ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ బీసీఈ ఉమెన్ ఉన్నారు, ఇక్కడ బీసీ జనరల్ ఉన్నారు, ఇక్కడే బీసీఈ ఉమెన్ ఉన్నారు. ఇక్కడ చూడండి 60 61 62 ర్యాంక్ వద్ద 313 312 312. ఓకే, సో దానికి పైన బీసీఈ ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో ఇక్కడ బీసీఈ క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి, బీసీఈ జనరల్ 352 ఉన్నారు. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మేము ఆల్మోస్ట్ ఆల్ సైంటిఫిక్ వేలోనే అనాలిసిస్ చేసాం. బీసీఈ జనరల్ 335, బీసీఈ జనరల్ 335, బీసీఈ ఉమెన్ 334. ఇక్కడ చూడండి ఇంకా సో ఇక్కడ 3 పోస్టులు అయిపోయినాయి, ఇది ఆల్రెడీ ఓపెన్లో వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ బీసీఈ జనరల్ 313, సో ఇక్కడికి కట్ ఆఫ్ అయింది. ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు చూడండి. మళ్ళీ బీసీఈ ఉమెన్ 312 312. మనకు మళ్ళీ ఎక్కడ బీసీఈ ఉమెన్ వస్తున్నారు అంటే, ఇక్కడ ఒక 300 దగ్గర ఒక బీసీఈ ఉమెన్ వస్తున్నారు. అండ్ మళ్ళీ ఒక బీసీఈ ఉమెన్ ఎక్కడ వస్తున్నారు అంటే, మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 కలిసి ఉంటుంది. చూడండి ఇక్కడ ఎక్కడ కూడా బీసీఈ ఉమెన్ మళ్ళీ ఎక్కడ కూడా రాలేదు. అండ్ ఇక్కడ చూడండి బీసీఈ ఉమెన్ కూడా మనకి ఎక్కడ కూడా వచ్చినట్టుగా అగుపిస్తలేదు. సో మళ్ళీ మనకి బీసీఈ సో ఇట్లా ఆ వేరియేషన్, ఆ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ బీసీఈ ఉమెన్ క్యాండిడేట్స్. అందుకే చాలా తక్కువ కట్ ఆఫ్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో నౌ బీసీఈ ఇందులో కూడా మనకి బీసీ, అందుకే అక్కడి నుంచి ఇక్కడి వరకు చూడండి ఇక బీసీఈ ఉమెన్ 235 234 234 234 234 ఇక్కడ ఉన్నారు మళ్ళీ బీసీఈ. చూడంటే అక్కడెక్కడో 300 దగ్గర నుంచి మొదలు పెడితే 230 వరకు దెర్ ఈజ్ ఎ నో క్యాండిడేట్స్. అందుకనే కట్ ఆఫ్లో అంత వేరియేషన్ మనం ఇక్కడ గమనించాం. ఓకే, కాబట్టి 313 బీసీఈ ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ 235 బీసీఈ ఉమెన్ కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఎస్సీ జనరల్ కట్ ఆఫ్ 244గా చూడొచ్చు. అదేవిధంగా ఉమెన్ కట్ ఆఫ్ 237గా చూడొచ్చు. ఓకే, అండ్ ఎస్టీ జనరల్ కేటగిరీ 244, ఎస్టీ ఉమెన్ కేటగిరీ 192, ఎస్టీ ఉమెన్ కేటగిరీ 192. నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఆస్పిరెంట్స్ ఉంటారో, ఇప్పుడు డిఎస్సిలో ప్రాబ్లం ఏంటంటే ఐదర్ ఒక పోస్టు లేదంటే 0 పోస్టు ఉండడం వల్ల చాలామంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక మాట ఏంటంటే, ఒకవేళ ఉమెన్ కేటగిరీ కనుక, ఒకవేళ ఎస్సీ ఉమెన్ ఒక పోస్ట్ ఉన్నా, ఎస్టీ ఉమెన్ ఒక పోస్ట్ ఉన్నా, బీసీఏ ఉమెన్ ఒక పోస్ట్ ఉన్నా, చివరికి ఓపెన్ కేటగిరీ ఉమెన్ ఒక్క పోస్ట్ ఉన్నా, ఉమెన్లో కనుక ఏ ఒక్క పోస్ట్ ఉన్నా సరే మీరు అవకాశాన్ని వదలకండి. ఇక్కడ చూడండి ఎస్టీ ఉమెన్ యొక్క కట్ ఆఫ్ 192కి వచ్చేసింది. అంటే 450లో 1 and 2 అంటే ఆల్మోస్ట్ అది ఒక 1/3 దగ్గరలో ఉంది, అంతే కదండి. సో 150 160 1/3గా చూస్తే ఒక 40% 45% రేంజ్లోనే అక్కడ మనం గమనించవచ్చు. అంటే మీరు మినిమం కష్టపడి ఈ 50 రోజులు నమ్మకంతో కనుక ఉంటే ఖచ్చితంగా డిఎస్సిలో కూడా ఇలాంటి ఫలితాలని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే క్యాండిడేట్స్ తక్కువ అయిపోతారు, ప్రిపరేషన్ ఉండదు. కాబట్టి ఉన్న దాంట్లో టైంకి ప్రిపేర్ అయిన వాళ్ళకే ఖచ్చితంగా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. అందుకే నేను ఖచ్చితంగా జాబ్ ఓరియంటెడ్ ఎందుకు చెప్తున్నాను డిఎస్సిలో అంటే, ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేరు, నమ్మకం లేక ఒక పోస్ట్ కోసం ప్రిపేర్ అవ్వడం టైం వేస్ట్ అనుకొని డ్రాప్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఉమెన్ కేటగిరీలో ఉద్యోగాలు ఉంటాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఈసారి 100 పోస్టులున్నా ఒక ఉద్యోగం సాధించడం అప్పుడప్పుడు కష్టమవుతుంది హెవీ కాంపిటీషన్ వల్ల. ఒక పోస్ట్ ఉన్నప్పుడు ఎవరూ పోటీ పడక సరిగ్గా చదివిన ఆ ఒక్కరిద్దరికే ఆ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, డోంట్ నెగ్లెక్ట్ ద డిఎస్సి నెంబర్ ఆఫ్ పోస్టులను చూసి. ఓకే, సో ఇట్ ఈస్ ఎస్టీ కేటగిరీ జనరల్ 244
అండ్ ఎస్టీ కేటగిరీ ఉమెన్ 192 కట్ ఆఫ్గా మనం చూడొచ్చు. ఇది మల్టీ జోన్ 1 యొక్క కేటగిరీస్ అండి. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే మల్టీ జోన్ 2. ఓకే, సో మల్టీ జోన్ 2లో మనము జనరల్ కట్ ఆఫ్ 323గా మనం చూడొచ్చు. మనకి మల్టీ జోన్ 1లో 318 ఉంది అండ్ మల్టీ జోన్ 2లో 323 ఉంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మల్టీ జోన్ 1లో టాప్ మార్క్స్ ఎక్కువ, మల్టీ జోన్ 2లో టాప్ స్కోర్ కొంచెం తగ్గింది, కానీ కట్ ఆఫ్ మాత్రం పెరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది తక్కువ పోస్ట్ ఉన్నాయి ఒకటి ఇక్కడ కంపేర్ టు మల్టీ జోన్ 1, ఇక్కడ మల్టీ జోన్ 2లో తక్కువ పోస్ట్ ఉండడం. అండ్ రెండవది వేరియేషన్ అనమాట, అంటే టాప్ 2 కట్ ఆఫ్కి తక్కువ వేరియేషన్ ఉండడం ఒకటి ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉమెన్ కేటగిరీలో కట్ ఆఫ్ 310గా మనం చూడొచ్చు మల్టీ జోన్ 2లో. ఈడబ్ల్యూఎస్ చూడండి 230. మీకు ఆశ్చర్యం లోడ్ అవుతారు, ఎక్కడ కూడా అసలు ఏ కేటగిరీ కూడా 230కి లేదు ఈడబ్ల్యూఎస్. బికాస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సర్టిఫికెట్ ఉండి మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటారనమాట ఓపెన్ కేటగిరీకి దీనికి మహా అయితే 10 మార్కులు తగ్గుద్దని మాట్లాడతారు, కానీ టెక్నికల్గా మాట్లాడితే ఈడబ్ల్యూఎస్ అనేది సర్టిఫికేట్ మన దగ్గర ఉండి మనకు మార్కులు వస్తేనే మనం ఇక్కడ నుంచి అసలు ఓపెన్ కేటగిరీలో 310 వచ్చినాయి. ఇక్కడ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అందరూ ఉన్నారు ఓపెన్ కేటగిరీలో, ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. ఓకే, కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పటికైనా సరే మరి ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి అమ్మా. సో వాళ్ళకి 230కే కట్ ఆఫ్ అవుతుంది అండ్ ఇక్కడ ఉమెన్కి 228కే కట్ ఆఫ్ అవుతుంది ఈడబ్ల్యూఎస్. అండ్ బీసీఏ గమనిస్తే 314 ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీ బీసీఏ అండ్ 242 ఉమెన్ కేటగిరీ. అండ్ బీసీబీ 305 జనరల్ కేటగిరీ బీసీడి రైట్ అండ్ బీసీబీ జనరల్ కేటగిరీ 305 305 అండ్ ఉమెన్ కేటగిరీ 288. ఓకే, అండ్ బీసీసీ వచ్చేసి ఒకే ఒక పోస్ట్ ఉంది, అది జనరల్లో ఉంది 253 ఐ థింక్ సో. ఈ ఉమెన్ క్యాండిడేట్కి వచ్చినట్టున్నాయి 253 మన లిస్ట్లో. అండ్ బీసీడీ వచ్చేసి 309 మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అండ్ బీసీడీ ఉమెన్ వచ్చేసి 268, చాలా వేరియేషన్ ఉంది 268, ఎందుకంటే ఉమెన్ క్యాండిడేట్స్ తక్కువ మంది ఉన్నారు. ఓకే, అండ్ బీసీఈ వచ్చేసి 256 ఇక్కడ అండ్ 300 ఇక్కడ కట్ ఆఫ్. ఎందుకు సార్ 300 ఉమెన్కి కట్ ఆఫ్ ఉంది అని అంటే, ఫస్ట్ ఉమెన్ పోస్టులను మనం ముందుగా ఫిలప్ చేసి ఆ తర్వాత జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ మనం గమనించాం. సో అందుకని చెప్పేసి ఉమెన్ కట్ ఆఫ్ అనేది పెరిగింది, జనరల్ కట్ ఆఫ్ అనేది తగ్గింది. అంటే ఇక్కడ 300 తర్వాత 256 వరకు జనరల్ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పోస్టులు జనరల్లో ఉన్నాయి, ఒక 3 పోస్టులు ఉమెన్లో ఉన్నాయి. ఇప్పుడు హారిజంటల్ విధానంలో తీస్తాం కాబట్టి మొత్తం పోస్టులని 8 పోస్టులుగా చూస్తాం మనం. ఈ 8 పోస్టులలో 3 ఉమెన్ ఉన్నారనుకోండి, సో తర్వాత నెక్స్ట్ వాళ్ళకు ఇచ్చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఈ బీసీఏ క్యాండిడేట్స్లో ఫస్ట్ 300 వరకు 3 ఉమెనే ఉన్నారు, 300 వరకు 3 ఉమెనే ఉన్నారు. ఆ తర్వాత 300 నుంచి డౌన్కి వెళ్తున్న కొద్దీ ఎక్కడ కూడా ఉమెన్ క్యాండిడేట్ కనబడలేదు. సో అంటే మిగతా 5 జనరల్ని ఇక్కడ ఫిలప్ చేయొచ్చు, ఎందుకంటే 5+3 8లో 3 మెంబర్స్ ఆల్రెడీ ఫిలప్ అయ్యారు కాబట్టి మిగతా 5 ఎవరైనా తీసుకోవచ్చు. అందుకని ఏమైంది, అక్కడికి వచ్చేసరికి జనరల్ కట్ ఆఫ్ అనేది తగ్గింది బాగా. అంటే ఏమంటారంటే ఈ 300లోనే ఉమెన్ ఉన్నారు, తర్వాత కింద 256 వరకు ఉమెన్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల మీకు బీసీఈ యొక్క జనరల్ కట్ ఆఫ్ అనేది తగ్గడం మనం ఇక్కడ చూసాం. అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ ఇక్కడ జనరల్ కట్ ఆఫ్ 242, అదేవిధంగా ఉమెన్ కేటగిరీస్ కట్ ఆఫ్ 200 అండ్ ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి 249 అండ్ ఎస్టీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి 225గా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో మల్టీ జోన్ 2లో ఓపెన్ కట్ ఆఫ్ 323 అండ్ ఓపెన్ ఉమెన్ 310, ఈడబ్ల్యూఎస్ జనరల్ 230, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ 228, బీసీఏ జనరల్ 314, బీసీఏ ఉమెన్ 242, బీసీబీ జనరల్ 305, బీసీబీ ఉమెన్ 288, బీసీసీ జనరల్ 253, బీసీడీ జనరల్ 309, బీసీడీ ఉమెన్ 268, బీసీఈ జనరల్ కట్ ఆఫ్ 256 అండ్ బీసీఈ ఉమెన్ 300 అండ్ ఎస్సీ 242 అండ్ జనరల్ కట్ ఆఫ్ అండ్ ఎస్సీ ఉమెన్ 200 అండ్ ఎస్టీ జనరల్ 249 అండ్ ఎస్టీ ఉమెన్ 225. సో ఇది మనము
కట్ ఆఫ్గా చూడొచ్చు. సో ఈ విధంగా మనం తీసుకున్న ఈ లిస్టు ఆధారంగా మనం అనాలిసిస్ చేసిన కట్ ఆఫ్ ఇది. సో అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి వాళ్ళు ఎవరైతే మనకు మార్క్స్ని రిప్రజెంట్ చేశారో సో ఆ రిప్రజెంటేషన్ నుంచి ఆ గూగుల్ ఫామ్ ద్వారా మనం తీసుకున్న క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ యొక్క లిస్ట్ ఈ విధంగా తయారు చేసి దాంట్లోంచి మనం రోస్టర్స్ ఆధారంగా రిజర్వేషన్ ఆధారంగా మనం కట్ ఆఫ్ని తీసుకోవడం జరిగింది. ఇది 1:2 కాదు, ఇంకా 1:2 అంటే దీనికి చాలా పెరుగుద్ది. మనం కేవలం 1:1లోనే మాత్రమే కట్ ఆఫ్ నిర్ణయించాం, డైరెక్ట్ పోస్ట్ టు పోస్ట్, అంతే 1:2 కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 16 పోస్టులు ఓపెన్లో ఉన్నాయనుకోండి, టాప్ 16 మాత్రమే మేము తీసుకోవడం జరిగింది, అంతే తప్ప మిగతా వాటి జోలికి పోలేదు. కాబట్టి అంటే 1:2 16 అంటే 32 తీసుకోవాల్సి వస్తుంది. సో అలా తీసుకోలేదు కాబట్టి ఇది 1:1 మాత్రమే. ఇంతకంటే చాలా ఎక్కువ కూడా ఉంటుందండి కట్ ఆఫ్. ఓకే, ఎందుకంటే 1:2 అంటే మనకి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:2 పిలుస్తారు. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 1:1 కట్ ఆఫ్. మీరు ఎవరైనా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు వస్తుంది అనుకున్న వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి. ఎవరైనా సరే వీళ్ళు ఎంతవరకు నిజాయితీగా ఉందో మనం అనుకోలేం. కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు ఫోన్స్, మెసేజెస్, రిక్వెస్ట్ చేయడం ద్వారా మేము యాక్చువల్గా ఈ కట్ ఆఫ్ని సరే ఊరికే నోటి మాటలుగా చెప్పడం ఎందుకని ఒక అనాలిసిస్ వేలో, ఒక సైంటిఫిక్ వేలో సర్వే చేసినట్టుగా చేసి మేము ఈ కట్ ఆఫ్ని అందిస్తున్నాం. ఇది మా యొక్క అనాలిసిస్ ప్రకారం మీ యొక్క అవగాహన కొరకు మాత్రమే ఇస్తుంది తప్ప ఇది టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇచ్చింది అది కాదు. సో దీనికి ఎలాంటి అఫీషియల్ అండ్ దీనికి ఎలాంటి కూడా దాని ఏమంటారు అఫీషియల్గా దీనికి ఎలాంటి గ్యారంటీ ఉండదు. ఇది మన అవగాహన కోసం మనం నేర్చుకున్నది, తెలుసుకున్నది. కాబట్టి ఇక కట్ ఆఫ్ విషయం వదిలేయండి, నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళండి. మీరు ఒకవేళ డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉంటే ప్రిపేర్ ఫర్ ద డిఎస్సి, అండ్ ఇంకేదైనా ఎగ్జామ్ కోసం ఇంకేదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. వేరే ఏదైనా పనుల్లో ఉంటే ఆ పనులు చూసుకోండి. ఎగ్జామ్ అయిపోయింది, ప్రైమరీ క్రీ అయిపోయింది, అండ్ దాని యొక్క కట్ ఆఫ్ మార్కులు అన్నీ తెలిసిపోయినాయి, రైట్. ఇకపోతే మూవ్ ఆన్ అయిపోవాలి, నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. రిజల్ట్ వచ్చిందనుకోండి, హ్యాపీగా మనం సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని రిజల్ట్ కోసం సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. సో వన్స్ అగైన్, సో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, మీరు నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువగా ఉన్నాయని డీలా పడిపోకండి. ఒక్క పోస్ట్ ఉన్నా సరే నేను సాధించగలను అని మీరు నమ్మకంతో మాతో పాటు ప్రయాణిస్తే మా యొక్క గైడెన్స్లో, మా యొక్క మెంటార్షిప్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించేలాగా మీకు కోచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. అదే జాబ్ గ్యారంటీ ఇంటెన్సివ్ కోచింగ్ ప్రోగ్రామ్. దీంట్లో ఓన్లీ 1:2 మాత్రమే మనం క్యాండిడేట్స్ని తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో ఓపెన్ కేటగిరీ ఉమెన్ ఒకటే ఒక పోస్ట్ ఉంది, ఇక మిగతా పోస్ట్ లేవు. సో అప్పుడు ఏమనుకుంటారు అందరూ, ఒక్క పోస్ట్కి ఏం చదువుతాం అనుకుంటారు, అందరూ అలాగే అనుకుంటారు. కానీ ఓపెన్ కేటగిరీ ఒక్క ఉమెన్ పోస్ట్ ఉన్నా సరే నేను చదువుతాను, ఇన్ని రోజులు ఎదురు చూసింది ఒక్క అవకాశం కోసమే కదా, నాకు కావాల్సింది ఒక పోస్టే కదా. సో లెట్స్ ట్రై. డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇంకా అది హ్యాపీ కదా, అంటే ఒక పోస్ట్ అంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ రావాల్సిందే. సో ట్రై చేద్దాం అని అనుకొని మీరుంటే మీకు సరైన గైడెన్స్, సరైన కోచింగ్, సో కంప్లీట్ అంటే ఒక పర్ఫెక్ట్ క్లాస్ నోట్స్ లాంటిది డైలీ టెస్ట్ పెడుతూ మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తూ ఈ 50 రోజులు మీ వెనుక ఉండి నడిపించడానికి జయశంకర్ అకాడమీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఒక్క పోస్ట్ ఉందా 2 పోస్టులు ఉన్నాయా అన్న విషయాన్ని మీరు మర్చిపోయి మీరు కనుక ప్రిపరేషన్లోకి వస్తాము అనుకుంటే జయశంకర్ అకాడమీ మిమ్మల్ని ఎప్పుడు కూడా గైడ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అండ్ ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి మీరు 8885607060కి కాల్ చేయండి. సో మీరు ఈ పీడిఎఫ్ని కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జయశంకర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో పీడిఎఫ్ ఫ్రీగా ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా చూసుకోవచ్చు, నాకు జాబ్ వస్తుందా రాదా, ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి మీకు మీరుగా కూడా కట్ ఆఫ్ నిర్ణయించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.